ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఫలించిన నిరీక్షణ. గత వారం రోజులుగా భారతదేశమంతా మాట్లాడుకుంటున్న ఒక వ్యక్తిని గురించి ఈ వీడియోలో మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, గత ఆదివారం ముగిసిన వరల్డ్ కప్ పోటీలలో ఇండియాను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన సంజు శాంసన్. మొన్న ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో అతడు టాప్ స్కోరర్గా నిలిచి మన ఇండియా గెలవటానికి కారణమయ్యాడు. ఆ మ్యాచ్లోనే కాదు, అంతకు ముందు జరిగిన సెమీఫైనల్స్లోను అలాగే సూపర్ 8లోను అతడు హాఫ్ సెంచరీలు చేసి ఇండియా గెలుపుకు కారణమయ్యాడు. అతని గురించి భారతదేశం అంతా మాట్లాడుకుంటుంటే నేను అతని గురించి తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న విషయాలే ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను. ఆటల గురించి మనం మాట్లాడుకోవటం అవసరమా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. మనము మాట్లాడుకునేది ఆట గురించి కాదు, ఒక ఆటగాని జీవితం గురించి మరియు ఫలించిన అతని నిరీక్షణ గురించి. ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నది గనుకనే నేను ఈ అంశాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుంచుచున్నాను. సుమారు 11 సంవత్సరాల క్రితం, అనగా జూలై 19, 2015 అతడు భారతదేశం తరపున ఆడాడు. ఈ 11 సంవత్సరాలలో అతడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అతనిని గురించి కేరళకు సంబంధించిన ఎంపీలు పార్లమెంటులోనే ప్రస్తావించిన రోజులున్నాయి. కానీ అతనికి గుర్తింపు రాలేదు. కారణం అతనికి అవకాశాలు ఇవ్వకపోవటమే. ఈ మధ్య కాలంలో ఆసియా కప్ జరుగుతున్నప్పుడు కూడా శుభమన్ గిల్ని ఇండియా T20లో ఓపెనర్గా చేయాలని శాంసన్ను ఓపెనింగ్ స్థానం నుండి తప్పించి మిడిల్ ఆర్డర్లో పెట్టారు. అక్కడ సరిగా రాణించలేకపోయాడు. తరువాత జట్టులోంచి తీసివేశారు. ఇక అందరూ అనుకున్నారు శాంసన్ ఇక కనుమరుగైపోతాడు అని. కానీ ఆశ్చర్యంగా ఈ వరల్డ్ కప్ లోనే ఓపెనర్ గా ఒక రైట్ హ్యాండర్ కావాలి, ఓపెనర్స్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు అని శాంసన్ కి అవకాశం ఇచ్చారు. అంతే, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు, విజయం సాధించాడు. ఇప్పుడు భారతీయులందరూ అతని గురించి మాట్లాడుకునేలా చేశాడు. ప్రియులారా, ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మానవ జీవితం కూడా ఎన్నో ఒడిదుడుకులకు గురి అవుతుంది. మనము చేసే పనుల్లో కొన్నిసార్లు మనం అపజయాలు పాలవుతాం. అంత మాత్రం చేత మనము కృంగిపోకూడదు. వెస్టిండీస్తో జరిగిన నాకౌట్ మ్యాచ్లో ఇండియాను గెలిపించిన తర్వాత శాంసన్ ఒకే మాట చెప్పాడు, నా గురించి ఇతరులు మాట్లాడే మాటలు నేను వినకుండా నా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, సోషల్ మీడియాను చూడను అన్నాడు. ఇది కూడా మనలో కొంతమందికి ఆదర్శం అవుతుంది. ఎందుకంటే మన పనులను గురించి పదే పదే మనల్ని విమర్శించే వారి మాటలను వినుట వల్ల మనము కృంగిపోతాం. మన మీద మనకి అపనమ్మకం కలుగుతుంది. గనుక మనము ఆత్మవిమర్శ చేసుకొనుట, పరిశుద్ధాత్మ ద్వారా మన లోపాలను తెలుసుకొనుట మంచిదే గాని ఇతరుల యొక్క మాటలను బట్టి కృంగిపోయి మనల్ని మనం ఒక చేతకాని వాళ్ళముగా అనుకొనుట తప్పు. సంజు శాంసన్ యొక్క విజయాన్ని బట్టి నాకు ఒక వాక్యము గుర్తుకొస్తోంది. 118వ కీర్తన 22వ చరణం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఓపెనర్గా పనిచేయడని మిడిల్ ఆర్డర్లో పెట్టి, మిడిల్ ఆర్డర్లో కూడా పనిచేయడని జట్టులో ఉన్న అవకాశాలు ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టిన జట్టు యాజమాన్యమే ఈరోజు సంజు శాంసన్ను కీర్తిస్తున్నారు అంటే నిషేధించిన రాయి మూలకు తలరాయి అవటమే కదా. అలాగే 11 సంవత్సరాల అతని యొక్క శ్రమకు కూడా ఇప్పుడు గుర్తింపు దొరికింది. విమర్శలను వినకుండా తన పనిలో నైపుణ్యతను పెంచుకుంటూ అవకాశాల కొరకు ఎదురు చూచి ఈరోజు అవకాశాలను అందిపుచ్చుకొని సక్సెస్ సాధించాడు శాంసన్. అందుకే ప్రసంగి గ్రంథం 3:11 సొలొమోను ఇలా అన్నాడు, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ ప్రయత్నాల్లో నువ్వు ఓడిపోయినా కృంగిపోవద్దు. మనుషుల యొక్క విమర్శలను పట్టించుకోవద్దు. నీకు నీవు ఆత్మ విమర్శ చేసుకుని నీ లోపాలను సరిచేసుకొని నీ ప్రయత్నాలను కొనసాగించు. నీ చదువులో నువ్వు రాణిస్తావు, నీ కెరీర్లో నువ్వు రాణిస్తావు. ఒకవేళ నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే ఆ పరిచర్యలో కూడా నీవు రాణిస్తావు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయినట్లు మా వీక్షకులలో ఎవరైతే తృణీకరించబడుతున్నారో, ద్వేషించబడుతున్నారో వారు ఉన్నతమైన స్థితికి వచ్చుటకు సహాయం చేయమని, వారు నిరీక్షిస్తున్న అద్భుతములను వారి జీవితంలో జరిగించి మా వీక్షకులందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.